మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా యానం క్రీస్తు సంఘము నుండి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిదినము ఈ కార్యక్రమాలని తప్పనిసరిగా మీరు వీక్షించి ఆత్మ సంబంధంగా మీరు మేలు పొందాలని, బోధింపబడుతూ ఉన్నటువంటి సంగతుల విషయమై ఏవైనా సందేహాలుంటే తప్పనిసరిగా మాకు తెలియపరచాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవి మేలుకరమైనవి, ప్రయోజనకరమైనవి అని మీరు భావించినట్లయితే తప్పనిసరిగా మీ సన్నిహితులైనటువంటి వారితో, సత్యాన్వేషులతో, సత్యాసక్తి కలిగినటువంటి వారికి ఈ సందేశాన్ని వారితో పంచుకోవాలని కూడా మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మానవ జీవితానికి మరణమే ముగింపు అయితే ఇక మానవ జాతికి ఎలాంటి సమస్య ఉండబోదు. కేవలం భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు బ్రతికేటువంటి బ్రతికే కీలకం. కాబట్టి ఎవరిష్టానుసారంగా వాళ్ళ జీవితాన్ని జీవించినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బైబిల్ గ్రంథం సెలవిచ్చేది ఏంటంటే మానవ జీవితానికి మరణమే ముగింపు కాదు, కేవలం స్థితి మారుతూ ఉంది. దేహంలో బ్రతికేటువంటి నీవు దేహాన్ని విడిచిపెట్టినటువంటి ఈ దేహము తిరిగి మన్నులో కలుస్తుందే తప్ప ఆత్మకి ముగింపు లేదు, ఆత్మకి చావు లేదు, ఆత్మకి దెర్ ఈజ్ నో ఎండింగ్. స్థితిలో మార్పు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడుతోంది. యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో యెరూషలేమును గూర్చినటువంటి దేవోక్తి మాట్లాడుతూ 13వ వచనంలో రేపు చచ్చిపోదుము గనుక, రేపే ముగింపు అయితే, ఈ జీవితానికి రేపే ముగింపు అయితే రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి మీరు ఉత్సహించుదురు. ఎందుకు? రేపే ముగింపు. కాబట్టి ఈ దేహంలో ఉంటుండగా నువ్వు ఏది అనుభవించగలిగితే అది అనుభవించు, నీకు ఏది సాధ్యమైతే దాన్ని అనుభవించు, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకో, నువ్వు సంతుష్టిగా నువ్వు బ్రతుకు. ఎప్పుడు? రేపే నీ జీవితానికి ముగింపు అయితే. కానీ దేహంలో ఉండేటువంటి జీవితానికి రేపు ముగింపు అయి ఉండొచ్చేమో కానీ ఆత్మకు ముగింపు లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. నరునికి మరణమే ముగింపు కాదు, మరణమే ముగింపు కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ దేహాన్ని నువ్వు విడిచిపెడతావు, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు ఉనికి కలిగి ఉంటావు. ఒకవేళ క్షీణత అనేది ఏదన్నా ఉంటే శరీర సంబంధమైంది క్షీణత. ఇది బాహ్య పురుషుడు కృషిస్తాడు అన్నాడు గ్రంథంలో. బాహ్య పురుషుడు కృషిస్తాడు, ఆంతర్య పురుషుడు కృషించడం. ఆంతర్య పురుషుని యొక్క పరిస్థితి ఏంటంటే ఎల్లప్పుడూ దేవుడు ఎంతకాలం ఉంటాడో ఆత్మ అంతకాలం ఉంటాడు. ఆత్మకు ముగింపు లేదు. కాబట్టి అలాంటి ఆత్మను ఈ దేహంలోనికి దేవుడు పంపించి ఈ దేహంలో కొంతకాలం ఉనికి కలిగి ఉండి దేహం నుండి ఈ స్థితిని మార్చుకుంటా ఉంది ఆత్మ. మర్చిపోవద్దు, ఈ భూమి మీద నువ్వు బ్రతికి, లోకంలో నువ్వు బ్రతికి, శరీరంలో నువ్వు బ్రతికేటువంటి ఈ కాలాన్నే ఇది భూనివాస కాలము అన్నాం. భూనివాస కాలం. కాబట్టి భూనివాస కాలంలో మనలో ఎవరమైనా కానీ ఈ భూనివాస కాలంలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలంలో మన అతిథులం, పరదేశులం, యాత్రికులం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో మహాభక్తిపరుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. అతిథులు ఎక్కడా? మా భూనివాస కాలము నీడంత స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు.
మా భూనివాస కాలం నీడంత అస్థిరం. ఈ భూనివాస కాలంలో నువ్వెవరివి అని అంటే దావీదు అంటాడు, ఈ భూనివాస కాలంలో నేను ఒక అతిథిని, నేను ఒక పరదేశిని, నేను ఒక యాత్రికుణ్ణి. కాబట్టి ఈ అతిథిగా ఈ లోకంలో ఈ భూనివాస కాలం అనుభవించిన తర్వాత, మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను అనేది వాస్తవం. మంచివారైనా చెడ్డవారైనా తమ దేహముతో ఈ లోకంలో బ్రతికి దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆత్మలుగా వారి రూపంలో వారు ఉంటారు. కాబట్టి మరణము అనేది దేహాన్ని విడిచిపెట్టడం, దేహము నుండి వేరైపోవడమే తప్ప శరీర సంబంధమైనటువంటి ఈ మరణమే మానవ జాతికి ముగింపు కాదు అనే వాస్తవాన్ని గుర్తించాలి. దేహం మృతతుల్యమైపోద్ది. కాబట్టి ఈ శరీరం క్షీణించిపోద్ది. ఈ శరీరం బాహ్య పురుషుడు కృషించిపోతాడు. కానీ లోపల ఉండేటువంటి ఆత్మ ఈ దేహము నుంచి వేరైపోయిన తర్వాత ఈ లోకాన్ని భూనివాస కాలాన్ని విడిచిపెట్టి వేరొక స్థితిలోకి మారిపోతుంది. కాబట్టి మరణమే నీ జీవితానికి ముగింపా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మరణమే నీ జీవితాన్ని ముగింపు, మరణం తర్వాత ఇంక ఏమీ లేదు అనుకుంటే నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, నువ్వు చేసిందే కార్యక్రమం, నువ్వేమంటే అదే వేదం, నువ్వేం చేస్తే అదే కరెక్ట్. కాబట్టి రేపు చచ్చిపోదము కనుక తిందము, త్రాగుదము, సుఖించుదము, ద్రాక్షరసం త్రాగుదము, ఎడ్లను వధించుకుందాం, గొర్రెలను కోసుకుని తిందాం అంటే ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు ఎలా బ్రతికినా, దుష్టుడు దుష్టుడిగా బ్రతికినా, దుర్మార్గుడు దుర్మార్గుడిగా బ్రతికినా, నరహంతకుడు వ్యభిచారి వారి కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నీ మరణమే నీ జీవితానికి ముగింపు కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. కీర్తనల గ్రంథము 92వ కీర్తనలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతుంది. 92వ కీర్తనలో మనం చూసినప్పుడు కీర్తనలో 92వ కీర్తనలో ముసలితనం వచ్చేసిన తర్వాత నీతిమంతుడైనటువంటి వాడు చిగురిస్తాడు అన్నాడు. కీర్తనలో 92వ కీర్తన 12వ వచనం నుండి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు నీతిమంతులు. ఎప్పుడు? వయసులో ఉన్నప్పుడా? దాని గురించి మాట్లాడట్లేదు ఆయన. 5వ వచనంలో 15వ వచనంలో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. ముసలితనంలో ఇంక చిగురేముంది? ఇంకా ముసలితనంలో కూడా చిగురు పెట్టేది నీతిమంతులు. అంటే ఒక ప్రక్కన వారి దేహము క్షీణిస్తూ ఉన్నా, బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉన్నా దినదినము కూడా ఆంతర్య పురుషుడు వారు ముసలితనముందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అన్నాడు. ముసలితనంలో పచ్చగా ఉండడం ఏంటి? అది నీతిమంతులకు సంబంధించింది. అంటే చిగురు పెట్టడం, పచ్చగా ఉండడం అనేది దేహానికి సంబంధించింది కాదు. ఈ దేహము కళ్ళు క్షీణిస్తాయి, చెవులు పనికి రాకుండా పోతాయి, నోరు నాలుక క్షీణిస్తుంది, బాహ్య పురుషుడు కృంగిపోతాడు, కృషించిపోతాడు. క్రొత్త నిబంధనలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడినట్లుగా అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయడం జరిగింది. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మేము అధైర్యపడం. ఎందుకు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మేము అధైర్యపడము. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దినదినము నూతనపరచబడుచున్నాడు. నీతిమంతుని యొక్క ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మరి బాహ్య పురుషుడికి ముగింపు వచ్చింది కానీ ఆంతర్య పురుషుడికి ముగింపు రాదు. దేహాన్ని విడిచినంత మాత్రాన ఆంతర్య పురుషుడి యొక్క ముగింపు కాదు. దేహం యొక్క ముగింపే మరణం, శరీర సంబంధమైనటువంటి మరణం. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఈ మరణంలో ఏం సంభవిస్తుంది? మన్నైనటువంటి ఈ దేహము తిరిగి మన్నులో కలిసిపోవడానికి మరణం.
కానీ ఆత్మ మరి ఎక్కడికి పోతుంది? ఈ శరీరంలో కొన్ని సంవత్సరాలు కొన్నేండ్లు నిర్విరామంగా నివసించినటువంటి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు కూడా ముగింపు ఉందా? సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును వాడును. గడ్డి ఎండుతుంది, పువ్వు వాడుతుందంటే దేహం శిథిలమైపోతుంది అని అర్థం. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది అన్నప్పుడు గడ్డి ఎండిపోద్ది, పువ్వు వాడిపోద్ది, చివరికి మన్నులో మన్ను అయిపోద్ది దేహం. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? కాబట్టి తమ మలము నశించు రీతిగా అన్నాడు. నశించిపోయేది దేహము. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మీయ స్థితి ఏంటి? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసం అనగా ఈ దేహం శిథిలమైపోతూ ఉంది. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? కాబట్టి మరణము, శరీర సంబంధమైన మరణము, శరీరము నుండి నీవు వేరైపోవడం అని దేని గురించి అయితే మనం మరణము, చావు అని పిలుస్తూ ఉన్నామో, లేదా గ్రంథ ప్రకారంగా భక్తిపరులైనటువంటి వారు నిద్రించున్నారని దేని గురించి అయితే సంబోధిస్తూ ఉన్నారో, అది ఈ దేహపు ముగింపు గూర్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితే కానీ ఆత్మకు ముగింపు లేదు, నరునికి ముగింపు లేదు. నీ మరణమే నీ జీవితానికి ముగింపు కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారంటే, కాబట్టి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఆత్మ వెళ్ళిపోతుంది, కానీ దేహము నీ కళ్ళ ముందే మాయమైపోతా ఉంది. దాన్ని చూచిన వారు, చూచిన కన్ను ఎకను దాన్ని చూడదు. దేహ సంబంధమైనటువంటి స్థితి. కాబట్టి మరణంలో ఏం సంభవిస్తుంది అని అంటే, దేహాన్ని విడిచిపెడుతున్నాం, దేహము కళ్ళ ముందు సమాధి పాలవుతూ ఉంది, మన్నైనది తిరిగి మట్టిలో కలుస్తూ ఉంది, కానీ ఆత్మకు ముగింపు లేదు. నీ మరణమే నీ జీవితానికి ముగింపు కాదు. ఒకవేళ ముగింపు అయితే అసలు పాప క్షమాపణతో పని లేదు, పాతాళపు సమస్యను అధిగమించాల్సినటువంటి అవసరం లేదు, తీర్పుతో అసలే సంబంధం ఉండదు, నిత్య నరకం నిత్య పరలోకం ఈ గొడవేమీ అవసరం లేదు. ఈ భూమి మీద అసలు దేవుడు అనే ప్రసక్తే వద్దు. కానీ నీ మరణమే నీ జీవితానికి ముగింపు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. నీ మరణమే నీ జీవితానికి ముగింపు కాదు. కాబట్టి దృశ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి టెంపరీగా ఉంటాయి, అదృశ్యమైనటువంటి శాశ్వత కాలం ఉంటాయి. దేహము దృశ్య పదార్థం, ఆత్మ ఇది పదార్థం కాదు, ఇది ఆత్మ అనేది శాశ్వతం, కాలంతో నిమిత్తమైంది కాదు, నిత్యత్వానికి సంబంధించింది ఆత్మ. దాన్ని ఎవరు సృష్టించలేరు, దాన్ని ఎవరు నశింపజేయలేరు. ఆత్మని ఎవరు చంపలేరు. ఆత్మకి ముగింపు అనేది లేదు. ఆత్మకు ముగింపు లేదు. కేవలం శరీరానికే ముగింపు. శరీరానికి ప్రాణము ఉంది. ఈ ప్రాణం పోయిందంటే ప్రాణానికి మూలం రక్తం. కాబట్టి ఈ రక్తము, ఈ ప్రాణము ఈ శరీరానికి సంబంధించినవి. ఒక మానవుని జీవితంలో శరీర సంబంధమైనటువంటి మరణము కేవలం శరీరానికి ముగింపు పలుకుతుందే తప్ప ఆత్మకి ముగింపు లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించగలిగితే అన్ని సందర్భాల్లో కూడా మనకి పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది. మోషే చనిపోయేటువంటి పరిస్థితి, 120 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి దృష్టి మాంద్యము లేదు అన్నాడు, సత్తువ తగ్గలేదు. అయినప్పటికీ కూడా మెంచుజాలని వయ పరిమాణంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. దేహాన్ని విడిచిపెట్టినా కానీ మోషే యొక్క జీవితానికి ముగింపు లేదు. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు అబ్రాము 175 సంవత్సరముల ఈడు కలిగినప్పుడు మంచి నిండు వృద్ధాప్యమందు మంచి ముసలితనమున నీవు నీ పితరుల యొద్దకు చేర్చబడతావు అన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క దేహము
వెనకున్నటువంటి కుటుంబ సభ్యులకు అప్పగించబడింది. కానీ అబ్రాము ఎక్కడున్నాడు? అబ్రాము చేరాల్సిన చోటుకి వెళ్ళిపోయాడు. అబ్రాము యొక్క జీవితం యొక్క ముగింపు అన్నప్పటికీ దేహాన్ని విడిచిపెట్టినటువంటి స్థితినే మనం అర్థం చేసుకుంటాం. కానీ దేహాన్ని విడిచిన తర్వాత కూడా అబ్రాము ఉన్నాడు. దేవుడు కేవలం దేహములో ఉన్నటువంటి ఆత్మలకు మాత్రమే ఆయన దేవుడు కాదు. ఆయన మృతులైనటువంటి వారికి దేవుడు కాదు. ముగింపు పలికేటువంటి వారికి ఆయన దేవుడు కాదు. ఆయన సజీవుల దేవుడు. మార్క్స్ వార్తలు మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతుంది. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, యాకోబు దేవుడని ఆయనతో చెప్పాను, ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. ఆయన సజీవులకే దేవుడైన. సజీవులు అంటే దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఉంటారు సజీవులు. దేహాన్ని విడిచిపెట్టడం, మరణమే నీ జీవితానికి ముగింపు కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి బ్రతుకున్నంత కాలమే భక్తి, బ్రతుకున్నంత కాలమే విశ్వాసం, బ్రతుకున్నంత కాలమే దేవుడు, బ్రతుకున్నంత వరకు ఈ బ్రతుకు దినాలకే దేవుడు ఉపయోగపడితే చాలు. ఈ జీవితకాల ప్రయోజనం కొరకు మాత్రమే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం అంటే నీ విశ్వాసం మనకు వచ్చేది కాదు. నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావో సరైన విధానం కాదు అది. దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది అనేటువంటిది వాస్తవం. దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. కాబట్టి ఆత్మ తన స్థితిని మార్చుకుంటుంది. భూనివాస కాలంలో జీవించినటువంటి ఆత్మ ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి మర్త్యమైనటువంటి ఈ దేహము అమర్త్యతను ధరించుకుంటుంది అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ ఒక రెప్పపాటున కడబోరం రోగానే మనం అందరము మార్పు పొందుదాము. బోరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరము, ఇది భూనివాస కాలానికి సరిపోయేటువంటి శరీరం. ఇది అతిథులుగా ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటితో తయారైంది ఈ దేహం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. కాబట్టి ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహాన్ని విడిచిపెడతాం, ఆత్మ తన స్థితిని తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ దేహం కాకపోతే మరొక దేహం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్న పౌరస్థితి పరలోకంలో ఈ భూనివాస కాలంలో అతిథులు, గెస్ట్లుగా ఈ లోకానికి మనం వచ్చాం. అయితే దేహాన్ని విడిచిన తర్వాత పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ దేన శరీరాన్ని, ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెడతాం. కానీ ఆత్మ ఏం చేస్తుంది? మహిమగల శరీరముగా ఆయన మార్పు చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఈ స్థితి మారుతుంది. స్థితిలో మార్పే తప్ప మరణము జీవితానికి ముగింపు కాదు. భూమి మీద కొంతకాలం నువ్వు బ్రతుకుతున్నావు, అతిథులుగా పరదేశులుగా యాత్రికులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు.
ఈ దేహాన్ని విడిచిపెడతాం. మనకంటే ముందు మరణించినటువంటి వారందరూ దేహాన్ని విడిచిపెట్టినటువంటి వారు. కానీ వారు దేహాన్ని విడిచిపెట్టినటువంటి ఆ మరణము శరీర సంబంధమైన మరణమే వారి జీవితానికి ముగింపు కాదు. వారి జీవితానికి ముగింపు కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 10:28 ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయగలవానికి మిక్కిలి భయపడు. ఆత్మను దేహమును కూడా రక్తమాంసాలు దాన్ని స్వతంత్రించుకోవన్నప్పుడు రక్తమాంసాలు ఈ భూమి మీద ఆగిపోతాయంటే ఆత్మను దేహమును, ఆ దేహం ఏ దేహం అది? ఇప్పుడు మనకు కనబడే భౌతికమైనటువంటి ఈ రూపమైనటువంటి దేహం కాదది. చివరికి నువ్వు నిత్య రాజ్యానికి పోవాలన్నా, నిత్య నరకానికి పోవాలన్నా ఆత్మ తన స్థితిని మార్చుకుంటుంది. దేవుడు ఇంకొక దేహాన్ని ఇస్తాడు, అది మహిమా దేహాన్ని ఇస్తాడు. ఈ భూ సంబంధమైనటువంటి దేహం మాత్రం తిరిగి ఇది ఎక్కడ కలిసిపోతుందంటే మట్టిలో కలిసిపోతుంది. ఇది ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది వెనకట్టి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది వెనకటి వల్లనే మరలా. నేల మంటితో నరుని నిర్మించినటువంటి దేవుడు మళ్ళీ నరుని నిర్మించిన తర్వాత ఆత్మ తాను దయచేయి దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ మన్ను తిరిగి ఏమవుతుందంటే మట్టిలో కలిసిపోతా ఉంది. ఆదికాండం 3:19 నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంతే, నువ్వు మన్ను, తిరిగి నువ్వేమైపోతావు? నువ్వు మన్నైపోతావు. ప్రసంగి గ్రంథం 3:20 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ప్రసంగి గ్రంథము 3:20 మనం చూసినప్పుడు 20-21 ప్రసంగి గ్రంథం 3:20-21 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తమును మంటికే తిరిగిపోవును. మంటి నుంచి పుట్టింది మంటిలోకి వెళ్ళిపోద్ది. దేహం ఇది. మరి మంటి నుండి పుట్టింది కాదు ఆత్మ. దేవుని యొక్క అనుగ్రహం, తాను దయచేశాడు ఆత్మని. కాబట్టి ఆత్మ ఎక్కడికి పోతుంది? మరి మట్టిలోకి వెళ్ళదు కదా అది. కాబట్టి అసలుదే ఆత్మే అనుకున్నప్పుడు, ఆత్మ దేహంలో బ్రతుకుతూ ఉన్నటువంటిదే ఈ భూనివాస కాలం అనుకున్నప్పుడు, కాబట్టి మనం లివింగ్ బాడీస్ అయ్యాం. ఈ దేహంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం దేహాన్ని విడిచిపెడతాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? సమస్తమును మంటిలో నుండి పుట్టింది, సమస్తము తిరిగి మంటిలోనే కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది శరీరం. ఈ మట్టికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ శరీరంలో ఉన్నాయి. కాబట్టి నిరాక్షేపంగా ఈ శరీరం తిరిగి ఏమవుతుందంటే ఇది మట్టిలో కలిసిపోతుంది. ఇది మట్టిలో కలిసిపోతుంది. దీన్ని ఆటంకపడడానికి ఏమీ లేదు. కానీ మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మకే ముగింపు లేదు. ఇదే భయంకరమైనటువంటి స్థితి. దేహాన్ని నువ్వు విడిచిపెట్టేటప్పటికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో కాల పరిమితిని దాటి నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నావు. ఎటర్నిటీలో ఎలాంటి కాల పరిమితి లేదు. సంవత్సరాల కౌంట్ డౌన్ ఉండదు. ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలమే ఇన్ని సంవత్సరాలు, ఇంత వయసు, లేకపోతే పుట్టిన తేదీ ఇది, మరణించిన తేదీ ఇది. కానీ మరణించో దేహాన్ని విడిచిపెట్టో ఆ తేదీ ఒకటి రాసుకున్నావు, కానీ నువ్వు ఇంకా కొనసాగుతూనే ఉన్నావు. కాబట్టి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిన అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. లోకాసువార్త 16:22-23 22-23 మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది దేహం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. బాధపడేది ఎవరు? ధనవంతుడు. పాతి పెట్టబడింది ఎవరిని? ధనవంతుడు విడిచిపెట్టిన దేహాన్ని. అంటే శరీరాన్ని విడిచిపెట్టినంత మాత్రాన ధనవంతుడి జీవితానికి ముగింపు లేదు,
ధనవంతుని యొక్క వాకిట్లో బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరినటువంటి దరిద్రుడైనటువంటి పేద లాజరుకి కూడా ముగింపు లేదు. దేహంలో ఉన్నంతకాలము దేవునికి ఇష్టలుగా ఉన్నా, దేహంలో ఉన్నప్పుడు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ ఉన్నా, దేహాన్ని విడిచిపెట్టిన అనంతరం కూడా మనం ఉంటాం అనేది వాస్తవం. ఇది బైబిల్ గ్రంథం చెప్పేటువంటి సత్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 మనుషులందరూ ఒక్కసారి మృతి పొందుదురు. మృతి పొందుదురంటే దేహాన్ని విడిచిపెట్టుదురు. అటు తరువాత తీర్పు. మరణించిన తర్వాత ఇంకా ఉందా? మరి లేకపోతే ఇంక ఈ పరిస్థితి ఏంటి? ఇంకా అటు తరువాత తీర్పు. దేహాన్ని విడిచిపెట్టడానికే ఇంత భయపడిపోవద్దు. దేహాన్ని విడిచిన అనంతరం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో దిగజారిపోతావు. నేడు నువ్వు నిర్లక్ష్యాన్ని చేస్తే రక్షణ. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవితకాలాన్ని నువ్వు వ్యర్థంగా ఉపయోగిస్తే, దేహంలో ఉన్నప్పుడే జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోకపోతే, దేహంలో ఉన్నప్పుడే దేవుని గూర్చినటువంటి వాస్తవం నువ్వు తెలుసుకోకపోతే, దేహాన్ని విడిచిన అనంతరం అసలు సిసలైనటువంటి సమస్యల్లో చిక్కుంటాం. మరణమే ముగింపు అయితే ఎంత బాగుండో. కానీ మరణమే ముగింపు కాదు కదా. దేహాన్ని విడిచిపెట్టావు కానీ నువ్వు ఉన్నావు. దేహాన్ని విడిచిపెట్టినా నువ్వు ఉన్నావు. దేహాన్ని విడిచిపెట్టినటువంటి తొలి మానవుడైనటువంటి ఆదాము దేహాన్ని విడిచిపెట్టాడు 930 సంవత్సరాలకి, కానీ ఇంకా ఉన్నాడు. అబ్రహాము తన దేహాన్ని విడిచిపెట్టాడే కానీ ఇంకా ఉన్నాడు. ఇస్సాకు తన దేహాన్ని విడిచిపెట్టాడు. దావీదు తన లోకులందరూ పోవలసిన మార్గాన్ని పోయాడు, దేహాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి దేహాన్ని విడిచిపెట్టారు. భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి కాలంలో మరణించినటువంటి పరిస్థితులను కొన్ని మనం గమనించినప్పుడు నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేసినటువంటి సందర్భాల్లో ప్రభువైన అయిన యేసు కూడా ప్రార్థన చేశారు. లోకాసు వార్త 23 మనం చూసినప్పుడు, లోకాసు వార్త 23 46 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. లోకాసు వార్త 23 46 మనం చదివితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన ఉన్నారు. సిలువలో ఆయన ఉండి ఆయన ఈ ప్రకారంగా తండ్రిని వేడుకోవడం జరిగింది. లోకాసు వార్త 23 46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఎలాగు చెప్పి ప్రాణము విడిచెను. కాబట్టి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొప్ప కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానంటే ఆత్మ శరీరం రెండు వేరువేరు అయిపోతూ ఉన్నాయి. శరీరానికి ముగింపు ఉంది ఇక్కడ. తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించున్నాను ఎలాగూ చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత విడిచిపెట్టినటువంటి ఈ దేహాన్ని సైనికులు కిందకి తీశారు. అరిమతయి యోసేపు దాన్ని అడిగినప్పుడు ఆయన తొలుచుకున్నటువంటి సమాధిలో దేహాన్ని విడిచిపెట్టారు. దేహం ఎక్కడుంది? అరిమతయి యోసేపు సమాధిలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహం. ఆయన ఎక్కడున్నారు? కాబట్టి ప్రాణం పోవడమే జీవితానికి ముగింపు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నటువంటి సందర్భంలో లోకాసు వార్త 23 ప్రభు అయిన యేసు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఇరుపక్కల కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. కాబట్టి వారిలో ఒకడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు, మరొకడు ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. లోకాసు వార్త 23 39-43 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ దొంగ, ఇతని పరిస్థితి ఎలా ఉంది? వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?
మనకైతే ఇది న్యాయమే, మనల్ని శిక్షించడం, సిలువేయడం న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని చెప్పాను. దానికి ప్రభువు సమాధానం ఇస్తూ 43వ వచనంలో, లోకాసువార్త 23వ అధ్యాయము 43వ వచనం, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పరదైసులో ఉండేది ఎవరో? ఆ సిలువలో ఈయన ప్రక్క ఉన్నటువంటి ఆ దొంగ యొక్క దేహం కాదు. దేహం సిలువలోనే మరణిస్తుంది. కానీ నీవు ఉంటావు. దేహాన్ని విడిచిన తర్వాత కూడా దొంగ ఉంటాడు. దేహాన్ని విడిచిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. దేహాన్ని విడిచిన తర్వాత కూడా లాజరు ఉన్నాడు. దేహాన్ని విడిచినటువంటి ధనవంతుడు ఉన్నాడు. దేహాన్ని విడిచినటువంటి ప్రతివారు ఉంటారు. అంటే మరణము జీవితానికి ముగింపు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూసినప్పుడు స్టెఫను ఆయన చక్కటి ప్రసంగం చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుషులందరూ ఆయన మీద కోపపడ్డారు. అయితే ఆ సందర్భంలో ఆయన చివరి గడియలు వచ్చేటప్పటికి ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59-60 వచనాల్లో, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, స్టెఫను ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా, నా ఆత్మను చేర్చుకో. ఇక్కడ స్టెఫను గురించి చెప్పుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టింది ఎవరిని? స్టెఫను యొక్క శరీరాన్ని. కాబట్టి రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి స్టెఫను నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. కాబట్టి నా ఆత్మనే ఇదిగో నువ్వు అంగీకరించి ఆత్మను, ఇదిగో నా ఆత్మను చేర్చుకో. స్టెఫను పలికాడు, నా ఆత్మను చేర్చుకో. దేహం ఏమైపోయింది? రాళ్లతో కొట్టబడింది. దేహాన్ని విడిచిపెట్టాడు. ప్రభు తన ఆత్మను చేర్చుకున్నాడు. కాబట్టి మర్చిపోవద్దు, జీవితం అన్నప్పటికీ మరణమే జీవితానికి ముగింపు కాదు. భూ నివాసకాలం నీడంత అస్థిరం. ఎంత స్థిరుడైనా ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వంటి వాడు. ఇదే జీవితమని, ఇదే సమస్తమని, ఈ భూమి మీద బ్రతకడమే పెద్ద గొప్ప భాగ్యం అన్నట్లుగా మనుషులు ఫీల్ అయిపోకూడదు. ఇది అలాగలాగలాగా జీవితం గడిచిపోతూ ఉంది. పుట్టడం, ఎదగడం, విద్యాభ్యాసం పూర్తయ్యేటప్పటికి వైవాహిక జీవితం, అటు తర్వాత బాధ్యతలు, కుటుంబం, పోషణ, వృద్ధాప్యం, చివరికి ఏం కనబడుతుంది? దేహాన్ని విడిచిపెట్టడం. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేహాన్ని అంటే విడిచిపెట్టగా నువ్వు ఉన్నావు. మంచోడు ఉంటాడు, చెడ్డోడు కూడా ఉంటాడు. నీతిమంతుడు ఉంటాడు, అనీతిమంతుడు ఉంటాడు. దేవుని ఎరగనివాడు ఉంటాడు, దేవుని ఎరిగినవాడు కూడా ఉంటాడు. అసలు సమస్య అక్కడ ప్రారంభమవుతుంది. దేహాన్ని విడిచిన తర్వాత. దేహంలో ఉన్నంతకాలం ఈ కృపాకాలంలో నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన ఆకాశం నుండి మీకు వర్షము కురిపిస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులు, అనుకున్న భోజనం చేసి, అనుకున్న ఋతువులు, అనుకున్న వాతావరణంలో చక్కగా కంఫర్టబుల్గా ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి ఇక్కడ జీవితాన్ని దిద్దుకునే అవకాశం ఉంది. సందేశాన్ని వినే భాగ్యం ఉంది. విన్నటువంటి సందేశానికి స్పందించేటువంటి కృప ఉంది. ఒకవేళ తిరిగి దేవునితో సమాధాన పడతానంటే శత్రుత్వాన్ని రూపుమాపుకునే అవకాశం ఉంది. నీ పాపములన్నీ కడిగి వేసుకునేటువంటి కృప ఉంది నీకు. ఇక్కడ దేహాన్ని విడిచిపెడతావు. దేహాన్ని విడిచిపెట్టింది దేహాన్ని మాత్రమే. అందుకే దేహాన్ని నమ్ముకోవద్దు అన్నాడు ఆయన. దేహాన్ని ప్రేమించొద్దు అన్నాడు. దేహ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు అన్నాడు. ఇంకా మాటకు వస్తే ఈ లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించొద్దు. ఎందుకంటే ఇవన్నీ పాస్ అవే పోతాయి. ఇవన్నీ ఉండవు, ఏది ఉండదు. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోను, భూమి దాని మీద ఉండే కృత్యాలు కాలిపోతాయి. ఇవన్నీ లయమైపోయినట్టు
ఇవన్నీ పోతాయి, ఏది ఉండదు. దృశ్యమైంది ఏది నిత్యంగా టెంపరరీ. కాబట్టి మరణమే జీవితానికి ముగింపు కాదు, మరణమే నరునికి చివరి కాదు. దాని తర్వాత కూడా ఇంకా జీవితం ఉంది. దాని తర్వాత పరిస్థితిని దేవుడి చిత్తమైతే మరొక సమయంలో మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చూసినప్పుడు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు స్వయంగా ఆయన చెప్పిందే, భూమి మీద ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు, ధనవంతుడు, దరిద్రుడు. వారి స్థితుల్లో, వారి స్థితిగతుల్లో, వారి దేహాల్లో వారు బ్రతికారు. అది స్త్రీ దేహమైనా పురుష దేహమైనా వారి జీవితాన్ని భూమి మీద కొనసాగించారు. ఆ కుటుంబం ఉందంటే కుటుంబం ఉంది, జబ్బులు ఉన్నాయంటే జబ్బులు ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయంటే కంఫర్ట్స్ ఉన్నాయి. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు దేహానికి ఏదో ఒకటి ఉంటుంది. ఆకలి దప్పుకో, కడుపు నిండడమో, ఆకలిగా ఉండడమో, వైవాహిక జీవితంలో ఉండవు, ఒంటరితనం ఉండడం, ఏదో ఒకటి మొత్తం మీద ఏదో ఒక స్థితిలో ఈ జీవితం ముగిస్తుంది. చివరికి ధనవంతునికి ముగింపు వచ్చింది, దరిద్రునికి ముగింపు వచ్చింది. కాబట్టి 16వ అధ్యాయము 23వ వచనం నుండి దేహాన్ని విడిచిన అనంతరం వారు ఉన్నారు అనేది సజీవంగా ప్రభువు చెప్పినటువంటి మాట. వారు ఉన్నారు. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వారు ఉన్నారు. ఎక్కడికి పోలేదు. ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు దేహాన్ని విడిచిపెడితే భూ సంబంధమైన వాటిలో నీకేక వంతు లేదే కానీ, దీన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఇంకా బ్రతికే ఉంది. ఆత్మకి ముగింపు లేదు, ఆత్మకి చావు లేదు, ఆత్మకి ఎండింగ్ లేదు. పదార్థానికి ఎండింగ్ ఉంటుంది కానీ ఆత్మ పదార్థం కాదు. అది ఎటర్నల్ థింగ్. అది నిత్యత్వానికి సంబంధించింది ఆత్మ. దాన్ని నువ్వు సృష్టించలేవు, దాన్ని నువ్వు నాశనం చేయలేవు. తల్లిదండ్రుల దగ్గర నుంచి రక్త మాంసాలు వచ్చినాయి. దేవుడు తాను దయచేశాడు ఆత్మనే ఆ దేహంలోనికి. కాబట్టి ఆయన కృప చూపించాడు. గర్భఫలము కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యం అన్నాడు. భూమి మీదకి వచ్చావు, దేహంలో ఉన్నాం. కాబట్టి శరీర సంబంధమైనటువంటి మరణం ద్వారా దేహాన్ని విడిచిపెడతాం. దేహాన్ని విడిచిపెట్టినంత మాత్రాన్న ఆత్మ తన స్థితిని మార్చుకుంటుందే తప్ప నీ జీవితానికి, నరుని యొక్క జీవితానికి మరణమే ముగింపు కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఆత్మ యొక్క నిజ స్థితిని గూర్చి, మరణం అనంతరం సంభవించబోయేటువంటి పరిస్థితులను గూర్చి జాగ్రత్తగా అర్థం చేసుకుని, ప్రస్తుతం ఈ కృపాకాలంలో ఉన్నటువంటి మనం జీవితంలో సరైన విధంగా స్పందించి ముందు కొనసాగాలని కోరుకుంటూ ఎంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. వీళ్ళ ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకే నీ కృతజ్ఞతలు. మరణమే మా జీవితానికి ముగింపు కాదని, మరణం కేవలం దేహాన్ని విడిచిపెట్టడమని, ఆత్మ తన స్థితిని మార్చుకుంటూ ఉందని, మరణించిన తర్వాత కూడా నాయన చెడ్డవారైనా మంచివారైనా ప్రతివారు తండ్రి మరి ఈ లోకంలో లేకపోయినా మీరు అనుగ్రహించినటువంటి స్థితిలో కొనసాగుతూ ఉంటారనే సత్యాన్ని గుర్తించి జీవితాన్ని క్రమపరుచుకునే భాగ్యాన్ని ఇమ్మని ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.